నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో అంధరీలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా తినవచ్చు. కొత్తపేట ఎస్బీఐ కాలనీలో ఉన్న ఈ అంధరీలు ఎంతోమంది ప్రజలకు ఆసరగా నిలుస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి నచ్చింది తిని వెళ్ళొచ్చు. ప్రేమ ఆప్యాయత అనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ ఓపెన్ హౌస్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ప్రస్తుత సమయంలో నా ఇల్లు, నా మనుషులు, నా ప్రపంచం అనే ఒక మాటతో బ్రతికే కాలం ఇది. అయితే ఈ కాలంలో కూడా మన ప్రజలు మన ఇల్లు, మన అనే ఒక పేరుతో, ఒక మంచి ఆలోచనలతో ఇక్కడైతే కనుక ప్రేమ నిజాయితీ అనే ఒక పేరుతో ఇక్కడ అందరి ఇల్లు అనే సంస్థను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం కొత్తపేటలో ఉన్న ఎస్బీఐ కాలనీ దగ్గర ఉన్న ఈ అందరి ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఆ సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కనుక అనేక మంది ప్రజలు ఇక్కడ ఈ సంస్థలోకి వచ్చి వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి కానీ, ఇక్కడ ఉండడానికి కానీ, అలాగే విద్యార్థులు అయితే వాళ్ళు ఇక్కడ చదువుకొని ఇక అలాగే ఇక్కడ ఉన్న సదుపాయాలను అయితే ఉపయోగించుకోవడానికి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఓపెన్ హౌస్లో అయితే కనుక ఏ సమయంలో అయినా ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఫ్రీగా వీళ్ళు ఫుడ్ పెడతారు, మనం వండుకుని తినచ్చు. అలాగే చదువుకోవడానికి మంచి లైబ్రరీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు మనం లోపలికి వెళ్ళి ఈ అందరి ఇల్లు అసలు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, ఇది ఎవరి కోసం అని స్టార్ట్ చేశారు, ఇది స్టార్ట్ చేయడానికి గల మెయిన్ మోటివ్ ఏంటనేది కూడా వీళ్ళని అడిగి అయితే తెలుసుకుని చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది విద్యార్థులు అయితే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఒపీనియన్ అయితే కనుక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు. సూర్యప్రకాష్ కామేశ్వరి దంపతులు 2005లో ఈ సంస్థను మొదలుపెట్టారు. చాలామంది మహిళలకి ఫెర్టిలిటీకి సంబంధించి డాక్టర్ కామిని వైద్యం అందిస్తున్నారు. వారికి ఉన్న హాస్పిటల్ ద్వారా వచ్చే డబ్బులతో మాత్రమే ఈ సంస్థను నడుపుతున్నారు. ఈరోజు మనం అయితే అందరి ఇల్లు దగ్గరకు వచ్చాం. ఇక్కడ అందరి కోసం ఇక్కడ అందరికీ ఉపయోగపడేలా ఏమేమి చేస్తున్నారు, అసలు ఇక్కడ ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న సిబ్బందిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఆర్టిస్ట్ అండి. వీళ్ళ అంటే 2005 నుంచి సుమారుగా నేను వీళ్ళతో ప్రయాణం చేస్తున్నాను. జనరల్గా నేను ఒక ఉత్తరాలు రాసే కార్యక్రమం పెట్టినప్పుడు వీళ్ళ మొదటి ప్రోగ్రాం నేను రావడము. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉత్తరాలు రాయడం చాలా అరుదు కానీ మొత్తానికి కనుమరుగే అయిపోయింది. ఒక కమ్యూనికేషన్కి ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉండేది అప్పట్లో. సో ఇటువంటి చాలా వినూత్నంగా ఈ కార్యక్రమం ఉంది అని నాకు అనిపించి అసలు వీళ్ళు ఎవరు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో రెగ్యులర్గా ఫాలో అప్ చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అంటే నాది, నేను, నా ఇల్లు ఇట్లాంటి ఉండే ఈ సమాజంలో అందరి ఇల్లు అనేది అసలు పేరే చాలా వినూత్నంగా అనిపించింది. వినూత్నంగా మీన్స్ అంటే అసలు అందరిది అనే సెన్స్ ఈ సమాజంలో ఎప్పుడో మిస్ అయిపోయింది. అంటే నాది, నేను అనేది ఉండేది. అటువంటిది అందరి ఇల్లు అని వినడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసి అసలు నేను వచ్చి చూసిన ఇక్కడ ఏమేం జరుగుతుందంటే కామ్గా ఒక 2-3 రోజులు రావడం, అబ్జర్వ్ చేయడం ఇట్లాంటివి చేస్తున్న తరుణంలో ఎవరికి వాళ్ళు వస్తున్నారు, సంతకం పెడుతున్నారు. ఇక్కడనే వాళ్ళు ఉన్న రైస్ కొన్ని వీళ్ళు అంటే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. గ్యాస్ కానీ, రైసు, కారం, ఉప్పులు, పప్పులు అవి గిన్నెలు వండుకోవడం, కడగడం, తినేసి వెళ్ళిపోవడం ఉండేది. దాని తర్వాత వీళ్ళు మినీ లైబ్రరీస్, అంటే పుస్తకం కూడా చాలా ఇంపార్టెంట్ సమాజానికి. ఒక మంచి పుస్తకం ప్రతి వ్యక్తి చేతిలో ఉండాలనే ఒక వినూత్నమైన ఆలోచనతో. ఎందుకంటే పుస్తకానికన్నా గొప్పది అంటే విజ్ఞానాన్ని పంచే మార్గం ఇంకొకటి లేదని నా ఉద్దేశం. ఆకలిస్తే అన్నం, చదువుకోవడానికి ఒక మంచి పుస్తకం, స్త్రీ ఆరోగ్యం పట్ల మనం అవగాహన ఉండి ఆమెను ఎలా కాపాడుకోవాలి, ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అంటే ఇవి ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. దీని తర్వాత దీనికి ఆ 3 తర్వాత వాళ్ళు ఏం పేరు పెట్టారంటే అందమైన జీవితం అని ఒక కాన్సెప్ట్ పెట్టారు. అంటే అందమైన జీవితం అనేది ఉండాలంటే బేసిక్గా మనిషికి మొదట నేను చెప్పినటువంటి ఆకలేస్తే అన్నం కానీ, స్త్రీ ఆరోగ్యం కానీ, మంచి పుస్తకం కానీ ఉంటే ఇవి సాధ్యం అనేది వాళ్ళ నమ్మకం. సో ఆ కాన్సెప్ట్ తోటి ఈ ప్రయాణంలో అందమైన జీవితం అనేది వచ్చింది. ఈ అందమైన జీవితం అనే ప్రయాణంలో కూడా నేను గురుకుల పాఠశాలలో టీచర్ని. అయితే నాకు సేమ్ ఇటువంటి ఆలోచన ఉండడంతో వీళ్ళ ప్రయాణంలో నేను అడుగులేస్తున్న క్రమంలో ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు ఒక కార్యక్రమం తీసుకుంటాం మేము.
ఇప్పుడు ఈ నిన్నటికి 6వ రోజు అయింది. ఈ 6 రోజులకు నేనే కోఆర్డినేటర్గా ఉన్నా. అయితే ఈ సంవత్సరం మేము 30 సంవత్సరాల లోపు యువకులను తీసుకొని అసలు అంటే సమాజంలో మీ పాత్ర ఏంది, సమాజంలో యువకులు చేయాల్సిన పాత్ర ఏంది, అసలు ఎక్కడ లోపం ఉంది సిస్టంలో, ఏం చేస్తే ఈ సమాజాన్ని మనం సరైనటువంటి మార్గంలో పెట్టగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్స్ కానీ లేకపోతే మద్యపానం కానీ యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే ఈ 60 డేస్ మేము ఈ చర్చ అంతా చేసిన తర్వాత మార్చ్ 31 నాడు ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి ఇప్పుడున్నటువంటి ఈ కంటెంపరీ సొసైటీలో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. వీటిని ఎలా నిర్మూలించాలంటే ఎట్లా అవగాహన కల్పించాలి, ఈ యువత ద్వారా మేము సమాజంలోకి తీసుకోవాలని ఈ సంవత్సరం అనుకున్నాం. కానీ గతంలో ఎన్నోసార్లు ఒకసారి ఆత్మహత్యల పైన, ఒకసారి ఆయుర్వేదం పైన, ఒకసారి ఎడ్యుకేషన్ పైన, ఒకసారి లెటర్స్ పైన ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ గత 20 సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తూనే ఉన్నాం. అంటే ఇది వీళ్ళే చేస్తే, అంటే ఓన్లీ సూర్యప్రకాష్ సారు, కామేశ్వరి మేడం లాంటి వీళ్ళే చేయాలని ఏం లేదు. దీన్ని మనం సమాజంలోకి తీసుకుపోతుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా యాడ్ అయినా ఈ ఆలోచనలు రావడంతో. అయితే నిన్న మీటింగ్లో కూడా చాలామంది, ఒక సినిమా డైరెక్టర్ వచ్చిండు, అంటే చెప్తున్నా, ఒక మాటల రచయిత వచ్చిండు, ఒక అడ్వకేట్ వచ్చిండు, ఇట్లా రకరకాల సమాజంలో వివిధ రకాల అంటే ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మార్గంలో. ఇప్పుడు నేను యాజ్ గురుకుల టీచర్గా ఉన్నా, నా తరగతి గదిలో నేను మంచిని ఎట్లా తీసుకుపోగలుగుతా, నేను ఒక పెయింటింగ్ ద్వారానా లేకపోతే ఒక లెక్చర్ ద్వారానా అల్టిమేట్గా ఒక అందమైన జీవితాన్ని క్రియేట్ చేయాలి. బ్యాడ్ లక్ ఏంటంటే సమాజంలో కంపారిజం ఎక్కువ ఉంది. అంటే నేను పలానా ఆయన కన్నా ఎక్కువ ఉండాలి, నేను పలానా ఆయనలాగా సంపాదించాలి, పలానా ఇది. అంటే మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత ఎక్కడనో నాకైతే పర్సనల్గా లోపం అనిపించింది. నేను కూడా అందుకోసమే మంచి పుస్తకం ఉంటే ఈ అజ్ఞానపు పొరలు తొలగించబడతాయి. మనకెంతసేపటికి మార్కులు లేదనంటే డబ్బులు ఇవి కొలమానాలుగా పెట్టుకొని మనిషి తన స్వంత జీవితాన్ని ఛిద్రం చేసుకుంటుండు. తను ఛిద్రమవుతున్నాడు, కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి, తద్వారా సమాజం కూడా ఛిద్రమవుతుంది. సో దీంట్లో భాగంగానే ఒక మంచి పుస్తకం ఉంటే అతనికి అజ్ఞానం అనేది వెళ్తుంది. ఒకవేళ ఒక పుస్తకమైనా సరే మనం చదివితే సరిగ్గా అర్థం కాకపోతే 2వసారో 3వసారో 4వసారో చదివితే అసలు విషయం అర్థమవుతుంది. ఆ విషయం అర్థం చేసుకొని అవగాహన చేసుకునే విద్యార్థులు కానీ సమాజం కానీ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. జస్ట్ ఓన్లీ డబ్బు 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 ఉండకూడదని నేను అనట్లేదు, డబ్బు కొంత అవసరమే, కానీ విలువలు కూడా చాలా అవసరం. అవి ఈ కుటుంబంలో ఈ సమాజంలో లోపించడం వల్ల ఎగ్జాక్ట్లీ ఈ క్రైమ్ కానీ లేకపోతే ఈ యాక్సిడెంట్స్ కానీ ఈ మనసుకి అశాంతి కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను అంటే ఈ క్రమంలో అసలు వీళ్ళని చూసిన తర్వాత నేను పెద్దగా రచయితను కాదు, కానీ నాకు కొంత అనిపించింది. నాకు వీళ్ళని చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి ఊహకందని ఊరు నుండి బయలుదేరిన బాటసారి గమ్యమేది లేదురా, గమనమొకటే మానవా. ఇల్లు నీది కాదు, ఒళ్ళు నీది కాదు, వచ్చిపోయే దారిలో వగచేవు ఏలరా. అసలు అంటే నాకు అనిపించింది, అసలు మన డెస్టినేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాం, కానీ అసలు అంటే మనం అనుకుంటాం పలానా ఊరు హైదరాబాదు బెంగళూరు అది అని, అసలు నీకు ఊహకు కూడా అందనటువంటి ఊరు నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి నా డెస్టినేషన్ ఇది, నాది నీది అని అనుకుంటున్నావు, కానీ ఎటువంటి డెస్టినేషన్ లేదు, జస్ట్ జర్నీ అనేది నాకు వీళ్ళని చూసిన తర్వాత అనిపించింది. సో ఆ ప్రయాణంలో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నా. సో అటువంటి అందమైన జీవితాన్ని, పేదరికం కష్టాలు ప్రతిదీ అందరికీ ఉంటాయి సార్, అంటే ఒక కాడ ఆగిపోయేది కాదు, ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు ఉంటాయి, కానీ అవన్నిటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ మనకున్నటువంటి జ్ఞానంతో పరిష్కరించుకుంటూ జీవితాన్ని అద్భుతంగా లీడ్ చేయగలిగితే అంతకంటే ఒక మనిషికి అవసరం లేదు. ఇందులో మేము ఎక్కువ అంటే మేము ఏం చెప్తామంటే ఒక్కటే జీవితం, మళ్ళీ ఈ భూప్రపంచానికి రామ్ మనం. సో మన చుట్టూ ఉన్న వాళ్ళని చిన్న చిన్న క్లాషెస్ కానీ ఈగోస్ కానీ అటువంటి ఉంటే తొలగించుకొని ఒక అద్భుతమైనటువంటి జీవితం గడిపిపోతే బాగుంటుంది అనేది మా ఒపీనియన్.
అయితే మీకు ఒక సందేహం కూడా రావచ్చు, అంటే ఇంత పెద్ద యూనిట్ ఎట్లా నడుస్తుంది ఇది అనేది. అదే మాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంతమందికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా తినచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు అంటున్నారు. సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటారు? కామేశ్వరి మేడం గారి గురించి చెప్పాలంటే ఫెర్టిలిటీకి మేడం చాలా, అంటే ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ గైనకాలజిస్ట్. ఆమె చేయి తగిలింది అని అంటే 99.9% పిల్లలు కాని వాళ్లకు ఇప్పటివరకు 30,000 మంది పిల్లలు సంతాన సాఫల్యం అయ్యింది. రెండవది, వీళ్ళిద్దరూ కలిసి గర్భసంచులు అనవసరంగా తీసేయడం వల్ల స్త్రీలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయని ఎక్కువ యాదాద్రి, మెదక్ ఈ జిల్లాల్లో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లల్లో, గ్రామ స్థాయిలోకి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేసి గర్భసంచులు తీసుకోకూడదు, అవసరమైతే సెకండ్ ఒపీనియన్ తీసుకొనైనా దాని, ఎందుకంటే చాలా ప్రాముఖ్యత గర్భసంచిని తీసేసిన తర్వాత స్త్రీ పడే వేదన వేరుంటుంది. అది చాలామందికి అర్థం కాదు. చాలా వరకు హాస్పిటల్స్లోకి వెళ్ళడం, తీసేయడం, అది అసలు కోకొల్లలు మన ఎస్పెషల్లీ తెలంగాణలో అది జరగకూడదు అనేది వీళ్ళు చాలా ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తారు. చాలా వరకు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు. అది పుస్తకాల ద్వారా కానీ, మీటింగ్ల ద్వారా కానీ, గ్రామ స్థాయిలకు వెళ్ళడం ద్వారా కానీ, స్కూళ్ళకు కూడా మేము వెళ్ళి ఎన్నో ఉపన్యాసాలు అవి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పైన వచ్చే క్లినిక్ ద్వారా అవే పైసలు ఇక్కడ కింద వీళ్లకు రైస్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైన గైనకాలజిస్ట్ కదా క్లినిక్ ఉంది, దానికి డబ్బులు తీసుకుంటారా? అది నామినల్ ఫీజు ఉంటుంది మేడం. అదొక్కటే, ఇంకా మాకు సోర్స్ ఉన్నది అదొక్కటే, ఇంకా వేరే ఇంకేముండదు. అయితే ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా ఉన్నవాళ్ళు వచ్చి పుస్తకాలు ఇవ్వడం, ఈ మధ్యనే రైస్ అట్లాంటివి కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది. సో నాలాంటి వ్యక్తులు కూడా ఇందులో కాంట్రిబ్యూషన్ చేస్తుంటాం అన్నమాట. ఇంకెవరో బయట నుంచి లేదండి, ఎటువంటి ఫండ్స్ తీసుకోవడం కానీ, అడగడం కానీ ఇది మాకు మొదటి నుంచి మేము చెయ్యము. పబ్లిసిటీకి కూడా చాలా దూరంగా ఉన్నాము. ఓకే, అదే ఈ మధ్య విన్నాం మేము, మీరు న్యూస్ ఛానల్స్కి ఇట్లా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ అలా చేయట్లేదు అంటున్నారు. అవును. అయితే యాక్చువల్గా తెలియకుండా కొందరు తీసుకొని పోయి యూట్యూబ్లలో అప్లోడ్ చేయడం, దాని ద్వారా సరే దీనివల్ల మాకు కూడా ఏమనిపించిందంటే నష్టమేం లేదు, చాలామందికి తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం సంతృప్తి చెందాల్సినటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఉండడానికి కానీ, లేకపోతే నేను తినడానికి కానీ నాకు ఒక ప్లేస్ లేదు అని ఫీల్ రాకూడదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటో చెప్పనా, ఇక్కడ ఎటువంటి 3 కిలోమీటర్స్ రేడియస్లో ఒక్కరు కూడా అడుక్కునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళైనా వచ్చి తింటారు, విద్యార్థులైనా, ముసలి వాళ్ళైనా. అసలు ముందర ఒక బ్యాంబూ హౌస్ ఉండే తీసేసారు, కానీ ఎవరైనా బాధతో ఉండి ఆవేదనతో ఉంటే అక్కడ వచ్చి ఆ బ్యాంబూ హౌస్లో 1 గంట ఉంటుంది, అది కొడితే వచ్చి మీకు ఏమైందో చెప్పండి అని షేర్ చేసుకున్నది వ్యక్తులు ఇక్కడ ఉంటారు. సో ఎంతోమంది విద్యార్థులు కూడా ఇక్కడ చాలామంది వస్తారు. అంటే ఎటువంటి బిడియం కానీ, ఎటువంటి బెరుకు కానీ ఏం అవసరం లేదు, నిరభ్యంతరంగా రావచ్చు, వండుకోవచ్చు, గిన్నెలు కడిగి అక్కడ వెళ్ళొచ్చు. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే అంటే స్పెషల్గా ఎంప్లాయర్స్ ఏమైనా పెట్టారా ఇది మెయింటైన్ చేయడానికి? లేదండి, లేదు, అంతా మేమే ఉంటాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, కాసేపు కూర్చొని చేసి వెళ్ళిపోతారు. ఎటువంటి ఎంప్లాయీస్ కానీ అటువంటిది ఏముండదు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అందరికీ ఉపయోగపడేలా ఎక్కువగా ఎవరు వస్తారంటారు ఇక్కడికి? స్టూడెంట్స్ వస్తారా లేకపోతే బయట నుంచి? సుమారుగా ఒక 200 మంది వరకు విద్యార్థులు వస్తారు ఉదయం నుంచి. వాళ్ళ అవసరాన్ని చూసి అవతల వెనక వైపు గార్డెన్లో స్టడీ రూమ్ కూడా వాళ్ళకు అకామిడేషన్ చేసినాం. వాళ్ళు ల్యాప్టాప్స్ పెట్టుకొని వెనక వైపు చెట్ల కిందనే పెట్టుకొని నైట్ 12-1 వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బీఈడి కానీ. ఇక్కడ అంటే లీస్ట్గా అంటే ఒక కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఉన్నతమైన స్థాయిలో ఉన్న చాలామంది సక్సెస్ అయ్యి ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నారు కూడా. నిజంగా చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్, ప్రపంచానికి ఇది ఒక గుడి లాంటిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది అంటే సార్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మేమే కాదు, తర్వాత కూడా సమాజంలో ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు కూడా ఇట్లాంటివి, అంటే ఇదొక్కటి ఓపెన్ హౌస్ అనే కాదు, ఇటువంటి కార్యక్రమాలు చేపడితే సమాజంలో ప్రేమ, నిజాయితీ పెంచగలుగుతాం. ఇవి 2 ఉంటే సమాజం ఒక అద్భుతమైనటువంటి
మార్గంలో వెళ్తుంది అనేది వాళ్ళ ప్రగాఢమైన నమ్మకం. అందుకోసమే ప్రేమ నిజాయితీ అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని అందమైన జీవితం అనే టైటిల్ తోటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి ఓపెన్ హౌస్ ఈ ప్రాంతంలోనే ఉందా, ఇంకెక్కడైనా మీరు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? అందరి ఇల్లు ఓపెన్ హౌస్ మాత్రం ఇది ఒక్కటే ఉంది. అయితే మాకు 3 ఉన్నాయి మేడం. ఒకటి శుభదం అని ఇక్కడ శివరాంపల్లిలో ఉంది. అక్కడ కూడా చాలా 15,000 నుంచి 20,000 పుస్తకాలు ఉంటుంది. చాలా పెద్ద లైబ్రరీ. అక్కడ ఓన్లీ స్టడీ రూమ్ మాత్రమే ఉంటుంది. ఇంకొకటి చింతల్లో ఇంకా చాలా పెద్దది. అది 2-3 ఫ్లోర్లు ఉంటుంది. అక్కడ 15,000 పుస్తకాలు ఉంటాయి. రిహాబిలిటేషన్ సెంటర్ లాగా స్త్రీలకు కుట్టు శిక్షణ ఇట్లాంటివి చేస్తుంటాం. ఎవరైనా ఔత్సాహిక ఎవరైనా అంటే ఈ సమాజానికి ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ రంగాలలో నేర్పించి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చిన తర్వాత వాళ్లకు అంటే మిషన్లు ఇవ్వడము ఇట్లాంటివి కూడా చేసిపోయే అదొక సెంటర్ కూడా ఉంది. ఈ 3 సెంటర్లు ఉన్నాయి. అయితే ఈ ఓపెన్ హౌస్లో లైబ్రరీ తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చి సార్కి ఏం చేశారంటే చిన్న మినీ లైబ్రరీలు ఉండాలని 112 లైబ్రరీలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొకటి దిల్సుఖ్ నగర్లో 11వ లైబ్రరీ, అందులో సుమారుగా ఒక 50 నుంచి 100 పుస్తకాలు పట్టే అది. అంటే కమ్యూనిటీ సెంటర్, అంటే ఏదైనా ఒక షాప్ కానీ లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ కానీ ఏడైనా సరే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో పుస్తకాలు ఉంటాయి. ఇట్లా అంటే ఒక డెంటల్ డాక్టర్ ఉన్నాడు, వాళ్ళ డెంటల్ హాస్పిటల్లో పెట్టారు. ఇట్లా రకరకాల ప్లేస్లలో 100కు పైగా 112, 113 మినీ లైబ్రరీస్ ఉన్నాయి, ఈ లైబ్రరీస్ ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఒక మంచి విషయం ఏంటంటే ఒక మహిళ తన భర్తను కోల్పోయింది. ఎందుకు అతనికి మెమరీగా గుర్తుగానో లేకపోతే తెలియదు, కానీ నేను కూడా సమాజానికి ఏదైనా చేయాలి అనే ఆలోచన వచ్చి విశాఖపట్నంలో ఒక పెద్ద లైబ్రరీ పెట్టినాను. సో ఇట్లా ఇన్స్పైర్ అయ్యి దేశవ్యాప్తంగా కూడా కేరళలో ఒకతను చెట్లు పెంచడము, మొక్కలు పంచేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చాలా అంటే ఇన్స్పైర్ అయ్యి ఈ సంస్థ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు. మేము ఎగ్జాక్ట్లీ కోరుకునేది కూడా అదే. అంటే ఎవరో రావాలి అతనే చేయాలనే దానికి కాకుండా మనం కూడా సమాజానికి ఎందుకు చేయకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ ఏ సమయంలో అయినా కానీ స్టూడెంట్సే కాకుండా ఎవరైనా వచ్చి ఇక్కడ వాళ్ళకి స్వయంగా వంట చేసుకుని తినే అవకాశాన్ని కూడా వీళ్ళు కల్పించారు. అలాగే ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ చాలామంది వచ్చి ఇక్కడ వాళ్ళే కుక్ చేసుకుని నచ్చింది వండుకుని అయితే తింటున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి అండి మీరు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, నియర్ బై రూమ్లో ఉంటాం. ఓకే, ఇక్కడ చదవడానికి వచ్చారు? అవును. ఓకే, స్టడీస్ చేస్తున్నారు. ఏం తిన్నారా మరి? ఇప్పుడు వండుకుంటున్నా. ఇప్పుడు మీరే వండుకుంటారు? మీకు అన్ని కావాల్సినవన్నీ వీళ్ళు ఇస్తారా? వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బేసిక్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం రావాలి, కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మాకు క్లీన్ చేసేసి ఆ ప్లేస్లో పెట్టేసి వెళ్ళాలి. సో జస్ట్ లైక్ షేరింగ్ ఫుడ్ అనమాట. సో 2 మెంబర్స్ కుకింగ్ చేసుకుంటాం. 3rd పర్సన్ యాడ్ అయితే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకొని ఫుడ్ షేరింగ్ చేసుకుంటాం. ఇక్కడ మీరే కుక్ చేసుకొని తినాలి? అవును, మనమే కుక్ చేసుకోవాలి, మనమే. అవును, మనమే మీకు నచ్చింది చేసుకోవచ్చు. అవును. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి అవకాశం. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత ఆకలి వేస్తే వాళ్ళు కుక్ చేసుకుని తినే అవకాశాన్ని కూడా కల్పించారు. అలాగే ఇక్కడ లైబ్రరీలో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా. హలో, హాయ్. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? అంటే స్టడీ కోసం వచ్చారా? ఏ పర్పస్ మీద ఇక్కడ? స్టడీ పర్పస్ కోసం వచ్చాము. నెక్స్ట్ మనకి ఏమైనా ఆకలిగా ఉన్నా కూడా ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని వచ్చి మనం తినొచ్చు. వాళ్ళే ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మనకి తినడానికి కావాల్సిన రైస్ కానీ కాయగూరలు కానీ అంటే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాళ్ళే అందిస్తారు. మనం తినొచ్చు. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు. మనకి ఏమైనా పీస్ఫుల్గా ఉండాలని ఇక్కడ బుక్స్ అన్నీ ఉంటాయి. సో బుక్స్ కూడా ఉంటాయి. బుక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మన స్టడీకి సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం సెర్చ్ చేయాలి, అంతే దొరుకుతాయి. ఇంకా ఆధ్యాత్మిక సంబంధించిన బుక్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా డిప్రెషన్గా ఉన్నా కూడా ఇక్కడ మనకి మోటివేషన్కి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఓపెన్ చేసి మనం చదువుకోవచ్చు. మనకి ఏమన్నా గైడెన్స్ కావాలన్నా కూడా సారు మేడం గారు కూడా ఇస్తారు. ఇన్ కేస్ మనకి ఏమైనా సబ్జెక్ట్ వైజ్గా ఇంప్రూవ్ కావాలన్నా ఒక 20 మెంబర్స్ 15 మెంబర్స్ గ్యాదర్ అయితే సార్ మన కోసం స్పెషల్గా ఒక లెక్చర్ని కూడా తీసుకొస్తారు. మనకి మంచిగా ఆ సబ్జెక్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనం ఆర్థికంగా ఏమన్నా ఫైనాన్షియల్గా సమట్ లోగా ఉంటే సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ కూడా సపోర్ట్ ఇస్తారు.
ఇప్పుడు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారంటే? నేను ఐఏఎస్ అండ్ గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను. ఓకే ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ గేట్ ఎగ్జామ్. ఓకే. ఇప్పుడు ఈ సంస్థను మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా ఆలోచనలు వచ్చాయా ఫ్యూచర్లో ఇలాంటివి స్టార్ట్ చేయాలని? డెఫినెట్గా వస్తాయి. అంటే ఈ సంస్థ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరికైనా హెల్పింగ్ నేచర్ హెల్పింగ్గా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అందరం కూడా ప్రేమగా ఉండాలి, ఒక ప్రేమ ఆప్యాయతలు అనేవి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక అందమైన జీవితం ఉండాలి. మెయిన్ మోటో ఏంటంటే యూత్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనం కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయాలి, అలాగే సేమ్ వేలో హెల్ప్ చేయాలి. సో దట్ అలాగే ఒక చైన్ రియాక్షన్ టైపు, సో ఎంటైర్ సొసైటీ అనేది డెవలప్ అవుతుంది దీనివల్ల. సో అదొక గుడ్ ఐడియా. ఇంకోటి ఏంటంటే సొసైటీలో ఏమైనా మనకు ప్రాబ్లమ్స్, ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఈ ఓపెన్ హౌస్కి సంబంధించిన మేనేజర్ అనేవాళ్ళు సూర్యప్రకాష్ గారు ఒక థాట్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఫ్యూచర్లో మాలాంటి వాళ్ళని కూడా స్ట్రాంగ్గా ముందు నిలబెట్టి మేము స్ట్రాంగ్గా బిల్డ్ చేసి మేము మా మీద మేము డిపెండ్ అయినాక అప్పుడు మేము కూడా నలుగురికి హెల్ప్ చేయాలని సార్. ఎస్ చూస్తున్నాం కదా, ఇది స్టూడెంట్స్ని కూడా మంచిగా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు. వీళ్ళకి లెక్చర్లు కూడా ఇచ్చి అయితే వీళ్ళైతే కనుక చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారని చెప్పాలి. ఇక్కడ అవకాశాన్ని కూడా వీళ్ళకి కావాల్సిన బుక్స్ తీసుకుని వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళనే అడిగి ఇక్కడ వాళ్ళని అలాగే నలుగురు ఇక్కడ చేరి చదువుతున్నారంటే ఒకరికి ఏ డౌట్స్ వచ్చినా డిస్కస్ చేసుకుని చదువుకునే లాంటి అవకాశం కూడా ఇక్కడ కల్పించారు. హాయ్ అండి. ప్రజెంట్ నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అండి. ఇక్కడ నేను అవునండి రోజు వస్తాను. అయితే నేను యాక్చువల్గా ముస్రాంబాద్లో ఉంటాను. ఇక్కడ ఓపెన్ హౌస్ ఉంది, ఫ్రీగా ఫుడ్ ఉంటుంది, అక్కడనే చదువుకోవచ్చు అని మా బ్రదర్ చెప్పిండు. వేరే బ్రదర్ చెప్తే ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఆకలి వేసినప్పుడు వండుకోవచ్చు, మనకి ఇష్టమైన బుక్స్ ఉంటే చదువుకోవచ్చు, మనం తెచ్చుకున్న బుక్స్ ఏమైనా కాంపిటేటివ్కి అయినా ప్రిపేర్ కావచ్చు. అదే మన ఇదే బయటికి వెళ్ళాం అనుకోండి, అక్కడ 1000 రూపీస్ స్టడీ హాల్ కట్టాలి, మళ్ళీ ఒక 4000 అంటే హాస్టల్లో మెస్ మాట్లాడుకోవాలి. ఇక్కడ మాకు అన్నిటికీ కన్వీనియంట్గా ఉందండి, ఫ్రీగా ఇస్తున్నారు. అవును, అదే బాగుందండి. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ ఎవర్ గ్రీన్ అండి. అంటే మెనీ మెంబర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఫుడ్ అండ్ టైమ్ proper facilities. Mainly students, those who are preparing for either they are coming from far places and దూరంకి వెళ్ళి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ టైంకి ఫుడ్ ఉండదు. సార్ ఉద్దేశం ఏంటంటే ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టాలి, చదువుకునే వాళ్ళకి చదువుకోవాలి. ఈ రెండు సార్ కాన్సెప్ట్ బాగున్నాయని మాతో పాటు అక్కడ ఈవినింగ్ ఒక స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఒక మోటివేషన్ క్లాసెస్ కానీ తీసుకోవడం కూడా జరుగుతుందండి. మాది నాగర్ కర్నూలు డిస్టిక్. నా పేరు నరేష్. నేను గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నా. అంటే ఇక్కడ అనేది ఇది ఓపెన్ హౌస్, అంటే అందరి ఇల్లు. ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్. మాకనేది మేము ఇక్కడ కోచింగ్కి వచ్చినాం, అయితే ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది అన్నట్టు. అందుకని అప్పటి నుంచి మేము ఇక్కడనే స్టడీ హాల్ లెక్కనే ఉంటుంది, ఇక్కడ అన్నీ చదువుతాం మేము, అంటే గ్రూప్స్కి సంబంధించినవి. అదేవిధంగా ఇక్కడ మనం 3 పూటలు తినవచ్చు, అంటే మనకు ఫ్రీగానే నచ్చింది వండుకొని, అంటే రైస్ ఏమైనా తదితర వస్తువులు ఇక్కడనే ఉంటాయి. తిని ఇక్కడ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మా సార్ దయ వల్ల మేము ఇక్కడ వచ్చి చదువుకోవడం. ఎందుకంటే బయట ఉంటే ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడైతే ఫ్రీగానే ఉంటుంది, కాబట్టి ఇది మాకు హెల్ప్ఫుల్గా అవుతుంది. కోచింగ్ సెంటర్లు, తర్వాత స్టడీ హాళ్ళు, తర్వాత హాస్టళ్ళు ఇవన్నీ కట్టలేకనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అందుకని అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ప్రతిరోజు ఉదయం వందల సంఖ్యలో విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు. ప్రతి ఒక్కరికి చదువుతో పాటు ఉచితంగా ఆహారం, వాళ్ళు చదువుకునేందుకు స్టడీ టేబుల్స్, ముఖ్యంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ కూడా లైబ్రరీలో అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కోచింగ్కి వచ్చిన వాళ్ళకి ఈ అందరి ఇల్లు ఆసరగా నిలుస్తుంది.
అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అలాగే బయట నుంచి ఇక్కడ వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఉంటున్నారు. అలాగే వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలామంది ప్రజలకి ఇది ఇన్స్పైరింగ్గా నిలుస్తుంది. ప్రేమ నిజాయితీ అనే ఒక మోటివ్తో వీళ్ళు ఇది స్టార్ట్ చేసి సమాజంలో అందరికీ ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి అందరిల్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కెమెరామెన్ అమర్తో రామలక్ష్మి, రాజ్ న్యూస్, హైదరాబాద్.